సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడము నా ప్రాణ ప్రియుడము నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను మరోసారి దేవా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా స్వరమెత్తి బిగ్గరగా సంగమంతా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సాక్రిఫైసెస్ బిఫోర్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదములకు ముందు బలులు అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లేవియా కాండం 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే అహరోను లేవి వంశానికి చెందినవాడు. ఈ లేవి వంశానికి చెందినటువంటి అహరోను తాను బలి అర్పించడానికి ఉన్నత స్థలం మీదకి వెళ్ళి అతడు పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించి తర్వాత దిగివచ్చెను. ఇప్పుడు ఈ భాగాన్ని మనం చూసి దేవుని బిడ్డలారా, మొదటగా ఈ యొక్క లేవియా కాండానికి వచ్చి 2 మాటలు చెప్తాను. లేవియా కాండం బైబిల్ గ్రంథములో బలులను గుచ్చి, అర్పణలను గుచ్చి, నైవేద్యములను గుచ్చి తెలియచేస్తున్నటువంటి గ్రంథం. ఈ యొక్క లేవియా కాండములో దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు. రకరకాలైనటువంటి పనులు చేయడానికి, అర్పించటానికి దేవుడు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. గనుక ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈరోజు ఈ వాక్యం వినడానికి దేవుని సన్నిధికి మిమ్మల్ని పిలుచుకుని వచ్చాడు. మొదటిగా ఈరోజు మన ధ్యానంలో సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి అనే విషయాన్ని గురించి ఈ యొక్క భాగములో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. లేవియా కాండం 9:22లో ఇప్పుడే మనం చదివిన రీతిగా పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిని గురించి మనం చూస్తే లేవియా కాండం 1వ అధ్యాయం 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యనుంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ బలి అర్పించే వ్యక్తి వెళ్ళి ఏం చేస్తాడంటే బలి అర్పించే ఆ పశువు తల మీద తన చేతులు ఉంచుతాడు. ఎప్పుడైతే తన చేతులు ఆ పశువు తల మీద ఉంచాడో ఈ వ్యక్తిలో ఉన్న పాపాలన్నీ కూడా ఆ జంతువులకు, గొర్రెలోకి లేక ఆ కోడెలోనికి, ఆ యొక్క పావురములోనికి, గువ్వలోనికి
వెళ్ళటం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ పశువు తల మీద చేయి పెట్టేవాడు పాపి. మరి అక్కడ నిలబడినటువంటి ఆ పశువు అది పాపము చేయలేదు. ఏ జంతువు కూడా ఏ విధమైనటువంటి పాపం చేసినది కాదు. మరి ఏ విధమైన పాపం చేయకుండా, ఏ పాపము లేకుండా, మరి ఇదేంటి? ఈ యొక్క వ్యక్తి యొక్క పాపాలు దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయే. అతడు చేతులు ఉంచడం ద్వారా ఈ వ్యక్తి యొక్క చీకటి జీవితం, పాప జీవితం ఆ యొక్క జంతువులోనికి వెళుతూ ఉంది. అయితే ఈ జంతువులో ఉన్నటువంటి అమాయకత్వం, ఇన్నోసెన్సీ, అంటే ఏ విధంగా కూడా ఏ తప్పు చేయలేనటువంటి దాన్ని ఈ వ్యక్తి యొక్క చీకటి జీవితం, పాప జీవితం ఆ యొక్క జంతువులోనికి వెళుతూ ఉంది. దేవుడు పంపిస్తున్నాడు. 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే ఎక్స్చేంజ్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఎక్స్చేంజ్ అంటే మనం షాప్కి వెళ్తాం, వస్తువులు కొనుక్కుంటాం. మనం ఏం చేస్తామంటే దానికి బదులుగా ఏమిస్తాం? డబ్బులు ఇస్తాం. అయితే ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే వస్తువుకు వస్తువు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. మీ దగ్గర రైస్ ఉంటే, లేకపోతే మీ దగ్గర వడ్లు ఉంటే, నా దగ్గర ఏమున్నాయంటే కూరగాయలు ఉన్నాయి. మీరు వడ్లు తీసుకొచ్చి నా కూరగాయలు మీరు తీసుకుని వెళ్ళేవారు. వస్తు మార్పిడి ద్వారా ఈ యొక్క వాణిజ్యం జరిగేది. ఇప్పుడు మనము మన జీవితంలోనికి ఈ పాపాలు రావటం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉన్న పాపాలు ఆ జంతువులకు వెళ్ళిపోయి ఆ జంతువులో ఉన్నటువంటి పరిశుద్ధత మనలోకి వస్తూ ఉన్నట్టుగా ఇది ఈ విధంగా మీరు బలి అర్పించండి అన్నాడు. అయితే అర్పించిన తర్వాత దయచేసి గమనించండి. లెవిటికస్ చాప్టర్ 1 verse 4, I'm reading from Amplified version. He shall lay his hand on the head of the burnt offering, transferring symbolically his guilt to the sacrifice. అంటే ఇది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే ఒక సూచనగా. ప్రభురాత్రి భోజనం అంటాం, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం. క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై రొట్టెని తీసుకుంటున్నాం. క్రీస్తు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై మనము ఆ ద్రాక్షారసములోనిది పానము చేస్తున్నాం. ఇక్కడ ఒక జంతువు మీద చేతులు ఉంచితే దాన్ని ఏ విధంగా సాదృశ్య రూపకంగా, సింబాలికల్గా చెప్పుకోవాలి అని అంటే ఈ వ్యక్తి యొక్క పాపాల జంతువులకు వెళుతున్నాయి. ఆ జంతువులో ఉన్నటువంటి పరిశుద్ధత అంతా కూడా ఈ వ్యక్తిలోనికి వచ్చుచున్నది. గనుక ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అండ్ ఇట్ మే బి యాక్సెప్టెడ్ ఫర్ హిమ్ టు మేక్ అటోన్మెంట్ ఆన్ హిస్ బిహాఫ్. ఆ విధంగా అతని కొరకు ప్రాయశ్చిత్తం చేయటం కొరకై ఈ బలి ఉపయోగపడుతుంది. పాప పరిహారార్థ బలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15, 16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమయ్యున్నవి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 29:14 ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చబలెను. అది పాప పరిహారార్థమైన బలి. ఈ యొక్క బలిని ఏం చేయాలంటే దేవునికి అర్పించాలి. అర్పించిన దాన్ని ఏం చేయాలంటే ఆ మాంసమును, ఆ యొక్క ఎద్దు యొక్క మాంసమును, దాని చర్మమును, దాని యొక్క ఇతర అవయవములన్నిటినీ కూడా వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలిగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కడేబరములు శిబిరమునకు వెలపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను
పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇందాకేమో దీని యొక్క జంతువు యొక్క కళేబరాన్ని దానిని అంతటిని కూడా తీసుకెళ్ళి బయట కాల్చివేయాలి అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణములో కాకుండా యెరూషలేము బయటికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో, వేటి రక్తమైతే తేబడుతుందో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. పరిశుద్ధ స్థలములోనికి యేసు రక్తం, యేసయ్య దేహము ఆ ఎండలో కాల్చబడుటకు ఊరి వెలుపలికి గవిని వెలుపలికి ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళుదము. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళుదము. అంటే మనం కూడా ఆ నిందను భరించి మనం కూడా శిబిరము బయటికి వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. అయితే ఈయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ఏం జరిగింది? 1 పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బిథూనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు గవిని వెలుపట శ్రమ పొందాడు. పాప పరిహారార్థ బలి కొరకు ఈ యొక్క జంతువును తీసుకుని వెళ్ళి దాన్ని వధించి దాని యొక్క మాంసమును, దాని యొక్క కళేబరమును, దాని యొక్క లోపల అంతరములను అన్నిటినీ కూడా దహించి వేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏ విధంగా ఆ జంతువును పాప పరిహారార్థ బలిగా దహించారో అలాగుననే యేసయ్య కూడా మనందరి కొరకు సిలువలో వ్రేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి పాప పరిహారార్థ బలిగా ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోసాడు. పాత నిబంధన కాలంలో లేవియా కాండములో మనం చూస్తే బాగా డబ్బులు ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కోడెను అని అంటే కోడి కాదు, అర్థమైందండి? కోడెను ఏమండి? కోడెను అంటే ఒక కాడి మోయని దూడను, అంటే లేతగా ఉన్నటువంటి కాడి మొయ్యకుండా, అంటే దాని మెడ మీద కాడి పెట్టకుండా ఉన్నటువంటి ఒక చక్కటి మగ దానిని తీసుకుని వచ్చి, ఒక ఎద్దును తీసుకుని వచ్చి దానిని ఏం చేసేవాళ్ళంటే వధించేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ధనవంతులు, రిచ్ పీపుల్. దే కెన్ అఫోర్డ్ బులక్. ఈ యొక్క ఎద్దును వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. అందరూ కూడా ఒకేలాగా అని చేయలేరు. కొంతమంది చేసే తీరులో మనం కూడా చేద్దామని అనుకుంటే యుగ యుగాలు మనం అప్పుల్లోనే ఉంటాం. ఎవరికి తగినట్టుగా వాళ్ళు చేసుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళకి తగినట్టుగా నేను చేయాలి అని అనుకున్నాను అనుకో, అది సాధ్యపడదు. కాబట్టి వేరే వాళ్ళకి తగినట్టుగా నేను చెయ్యలేను, నాకు తగినట్టుగా నేను చేసుకోగలను. కాబట్టి వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీబాడీ. ఎవరితో కూడా మనం ఏం చేయకూడదు అంటే కంపేర్ చేసుకోకూడదు. కంపారిజన్ అనేటటువంటిది మంచిది కాదు. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీబాడీ. వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అవర్ స్టేటస్. మన యొక్క స్టేటస్ ఏంటి, మన యొక్క స్థాయి ఏంటి అనేది మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. దేవుని బిడ్డలారా, పేదవాడు ఏం చేయలేనయ్యా, నేను ఏమి నా వల్ల కాదు అంటే, యూ కెన్ బ్రింగ్ డౌ అండ్ కట్ ఇట్ అండ్ ఆఫర్ అండ్ యూ కెన్ రిసీవ్ ఫర్గివ్నెస్. నీవు ఏం పొందుకోవచ్చు? క్షమాపణ పొందుకోవచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే పాపము నుంచి పరిహారం పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన తన కృపను మనకు దయచేశాడు. లేవియాకాండం 16:27 పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చి వేయవలెను. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వీళ్ళు కాలుస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13-15 ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. 15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు యేసు ప్రభువారు తను తానే ఏం చేశాడంటే ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ రెడీ టు క్లెన్స్ ఆల్ అవర్ కాన్షియస్నెస్. ఈ యొక్క కాన్షియన్స్ అనేటటువంటిది, ఈ యొక్క మనస్సాక్షి అనే దాన్ని శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శుద్ధి చేయబడిన వారు సేవించెదరు, శుద్ధి చేయబడిన వారు చప్పట్లు కొట్టెదరు, శుద్ధి చేయబడిన వారు హల్లెలూయా అని చెప్పెదరు, శుద్ధి చేయబడిన వారు నోరు తెరిచి మనసారా నేను మందిరములో ఉన్నానని పాట పాడెదరు. నా గొంతేమైపోద్దో అని చెప్పేసి దాచుకునేవారిగా ఉండరు, చప్పట్లు చెరచేవారిగా ఉంటారు, చేతులు ఎత్తేవారిగా ఉంటారు, ప్రార్థన హృదయపూర్వకంగా చేసేవారిగా ఉంటారు, పైపైన పొడి పొడి మాటలు చేసేవాళ్ళుగా ఉండరు, ఏదో వంతుకు ప్రార్థన చేసినట్టు ఉండరు, చాలా చక్కగా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆ మొదటి నిబంధన కాలములో ప్రజలను విమోచించుట కొరకై యేసు ప్రభువారు మరణం పొందాడు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానం పొంది నిమిత్తము యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న నిత్యమైన స్వాస్థ్యం మనం పొంది నిమిత్తం, ఆ వాగ్దానం పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. ఇక్కడేమో దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో మానవుడు ఉన్నాడు. మానవుడికి దేవుడికి మధ్యలో మధ్యవర్తిత్వాన్ని నెరపటానికి జరపటానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలోకి వచ్చాడు. మధ్యలోకి ఎందుకు వచ్చాడు అంటే యేసు ప్రభువారు మధ్యలోకి వచ్చి యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి ఇదిగో వీళ్ళు నీతో నిబంధన చేసుకోవడానికి మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళు యోగ్యులు కాదు, అయోగ్యులు, వాళ్ళు ఇంపర్ఫెక్ట్, వాళ్ళు ఈ నిబంధనలకు ఎలా వస్తారు, వాళ్ళు నీతో ఉజ్జి కాదు, వాళ్ళు నీ కుమారుడు నేను, వీళ్ళ పక్షంగా నేను వచ్చేస్తున్నాను, నేను వచ్చి ఈ మధ్యవర్తిత్వాన్ని జరుపుతాను. ఇదిగో నేను వాళ్ళతో నిబంధన చేశాను అనడానికి నా యొక్క కుడి చేతిలోనూ ఎడమ చేతిలోనూ నేను గాయాలు పొందడానికి రెడీగా ఉన్నాను. యాక్చువల్గా అయితే నిబంధనలోకి ఎంటర్ అయినప్పుడు ఒక వ్యక్తి నిబంధనలోకి ఎంటర్ అయితే ఒక చెయ్యికే ఏముంటుందంటే గాయం ఉంటుంది. కానీ ఈయనకి ఎన్ని గాయాలు ఉన్నాయి? రైట్ హ్యాండ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో తన కొరకు నిబంధనలోకి వెళ్ళాడు అని అనుకుందాం. మరి లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు కూడా పీర్స్ చేయబడింది, ఆ గుచ్చబడింది, ఆ కొట్టబడింది మేకుతో అంటే నీ కొరకు నా కొరకు మధ్యవర్తిత్వాన్ని దేవుడు మధ్యలో జరిగించి మన దగ్గరికి ఏం తీసుకొచ్చాడంటే ఆయన గొప్ప విమోచన మనకు తీసుకొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10-18 యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ
చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులనే మాటికి అర్పించుచు ఉండును. చూసారు ఇక్కడ ఏమన్నాడు? యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం శుద్ధిపరచబడి ఉన్నాం, పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని గువ్వలను, పావురాలను, మేకలను, గొర్రెలను, ఎద్దులను అర్పించుచునే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఈ శిలువ ద్వారా శత్రువులను పాదపీఠంగా చేసుకుని ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలము ఒక్క అర్పణ చేత, అంటే యేసు అర్పించుకునుడి చేత సదాకాలము ఆయన ఏం చేశారంటే పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనందరూ కూడా సంపూర్ణులుగా చేశాడు. వీఆర్ ఇంపర్ఫెక్ట్, ఇన్ క్రైస్ట్ వీఆర్ ఆల్ పర్ఫెక్ట్. ఈవెన్ టుడే వీఆర్ ఇంపర్ఫెక్ట్, ఈవెన్ నౌ ఆల్సో వీఆర్ ఇంపర్ఫెక్ట్. బై అవర్ ఓన్ వీఆర్ ఇంపర్ఫెక్ట్, by Christ we are perfect. Through his blood we are perfect. Through his sacrifice we are perfect. ఆయన యొక్క త్యాగము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 16వ వచనం, ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత, అంటే నేనేం చేస్తున్నాను? నేను ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును. నీ మనసు మీద దేవుని యొక్క విధులను దేవుడు రాస్తున్నాడు. అలాగే నీ యొక్క హృదయం మీద దేవుడు తన విధులను రాస్తున్నాడు. ఆ రోజు పలక మీద రాశాడు. దేవుని బిడ్డలారా, సీనాయి కొండ మీద ఎక్కడ రాశాడు? ఆయన పలక మీద రాశాడు, పలకల మీద రాశాడు. ఈరోజు ఎక్కడ రాస్తున్నాడు తెలుసా? హృదయం అనే పలక మీద, మన మనస్సు మీద రాస్తున్నాడు వాక్యాన్ని. హల్లెలూయా. నా ధర్మ విధులు వారి హృదయములో ఉంచుతున్నాను, వారి మనసుల మీద వాటిని రాయుదునని చెప్పిన తర్వాత వారి పాపమునకు వారి అతిక్రమములకు ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొను అని చెప్పుచున్నాడు. నేను వారి పాపాలు జ్ఞాపకం చేసుకోను. గత కాలపు పాపాలను గురించి ఆలోచన చేసి ఈరోజు ప్రస్తుత కాలంలో ఎంతో ఫీల్ అవుతూ ఏడుస్తూ ప్రతిసారి చర్చికి రావాలి, ఏడవాలి, ప్రతిసారి దేవుని సన్నిధిలో మోకరించాలి, ఏడవాలి. అంటే వాళ్ళకి ఏమి లేదంటే దేవుడను క్షమించాడు అని నిశ్చయిత లేదు. ఆల్వేస్, ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, వెనెవర్ దే కమ్, వెనెవర్ దే రిమెంబర్, దే ఫీల్ బ్యాడ్ అబౌట్ దేర్ పాస్ట్. మన పాస్ట్ను గురించి, మన గతాన్ని గురించి మనం ఫీల్ అవుతూ కూర్చుంటే ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంటుంది. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. నీ గతాన్ని గురించి ఆలోచన చేయకు. ప్రస్తుతం నీవు ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి పాపములను వారి అతిక్రమం నీకెన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనో ఉండదు. ఇదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఆయన మధ్యవర్తిత్వాన్ని జరిపించాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే మన కొరకు నిబంధన చేశాడు. మన యొక్క హృదయాల్లో దేవుని ధర్మ విధులను ముంచాడు. గ్రంథములో ఉన్నటువంటి విధులు కాదు, హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఉన్నటువంటి విధులు మాత్రమే కాదు, మనసు మీద దేవుడు రాశాడు. The word of God is written on our heart and also in our mind. కాబట్టి మైండ్ మీద పలక, హృదయం అనే పలక మీద దేవుడు రాసి పెట్టాడు.
కాబట్టి దేవుడు అన్నాడు, వారి పాపములు వారి అతిక్రమములు ఇక ఎన్నటిని జ్ఞాపకము చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట మీ గుండెల్లోకి వెళ్ళనివ్వను, మనసులోకి వెళ్ళను, హృదయంలోకి వెళ్ళను. వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసి కొననని ప్రభువు చెప్పుచున్నాడు. ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ పాస్ట్ సిన్స్ బికాస్ ఐ హావ్ ఫర్గివెన్. నేను క్షమించేశాను. ఐ హావ్ క్లెన్స్డ్ బై మై ప్రెషస్ బ్లడ్ అని ప్రభు చెబుతున్నాడు. అయితే ఇప్పుడు వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మీద ఎప్పటిక్కడ మీ పాప పరిహారార్థ బలి కోసం మీరు కష్టపడి ఇంకేవేవో తీసుకొచ్చి అర్పించాల్సిన అవసరం లేదన్నమాట అండి. పాప పరిహారార్థ బలి ప్రజలు దేవునికి అర్పించాలంటే వాళ్ళు ఏమి తీసుకుని వచ్చేవాళ్ళు? ఏం తీసుకొచ్చేవాళ్ళు? పాప పరిహారార్థ బలి అర్పించాలంటే వాళ్ళు కోడిని కానీ, మేక లేదా గొర్రెను కానీ, లేదా పావురమును కానీ, గువ్వను కానీ తీసుకుని వచ్చేవాళ్ళు. అయితే ఈరోజు మీరందరూ కూడా పావురాలు తెచ్చుకోండి, పేదవాళ్ళు కాబట్టి అంటే అందరూ పావురాలు చేస్తారు. ఇక రెండోది, మీరందరూ కూడా ప్రతి ఆదివారం గొర్రెను తీసుకురండి అంటే అబ్బా, ఎంతమంది గొర్రెలను తెచ్చారనుకో, మేకలు తెచ్చారనుకో, పండగే పండగ. సి ఐఎమ్ హియర్, ఐఎమ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. నేను దేవుని గొర్రె పిల్లను, మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను. నేనే జీవాహారాన్ని. నా దగ్గరికి వచ్చి భుజించండి. పాప పరిహారార్థ బలిని నేను అర్పించాను. ఐ పేడ్ ద ప్రైస్. నేను మీ కొరకు వెల చెల్లించాను, మీ కొరకు ప్రాణం పెట్టాను, మీ కొరకు సమస్తాన్ని త్యాగం చేశాను. కమ్, రండి అని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. మీరు దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మోకరించి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మా కొరకు బలి అయినందుకు వందనాలు, మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మా ప్రార్థన మీరు వింటున్నందుకు, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నిన్ను సేవించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేశారు. అందుని బట్టి నీకు వందనాలు, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్తూ, దేవుని బిడ్డలారా ఎంత స్తోత్రం చెప్తే సరిపోద్ది చెప్పండి. ఇప్పుడు యేసయ్య శరీరము, యేసయ్య దానికి సాదృశ్యం. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ సంతోష భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఈ పాప పరిహారార్థ బలి, మన పాపాలన్నీ కూడా ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అంటే యేసయ్య నమ్ముకుని ఆయన మీద చేతులు ఉంచాం, ఆయన వైపు మన చేతులు చాపాం, మన పాపాలన్నీ ఆయనలోకి పోయినాయి. మరి ఆయనలో నుంచి మనకేమొచ్చింది? సో హీ హ్యాస్ టేకెన్ అవర్ సిన్స్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ రైచియస్నెస్, హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనకు దయచేశారు. వాట్ ఎవర్ ద రైచియస్నెస్, వాట్ ఎవర్ ద హోలీనెస్ దట్ వీఆర్ హ్యావింగ్ టుడే ఈస్ నాట్ ఆఫ్ అస్, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇది మన ద్వారా కలిగినది కాదు, ఇది దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి అందుకనే దేవా వందనాలయ్యా, స్తోత్రాలు నాయన, మా కొరకు మీరు అర్పించిన బలి కొరకు స్తోత్రం నాయన. దేవునికి స్తోత్రం. యేసయ్య నా కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని జరిగించాడు, తన ప్రాణం నా కొరకు బలిగా ఇచ్చేశాడు. ఇక బలులు అక్కర్లేదు. నా ప్రభువే ఒక్కసారి బలి అయిపోయాడు. ఆయన రక్తం ద్వారా నేను కరగబడుతున్నాను అందరి కోసం, జనరేషన్స్ టు కమ్. పిల్లల తర్వాత కూడా ఎవరు బలి అర్పించాల్సిన అవసరం లేదు. యేసయ్య వచ్చే వరకు, భూమి నిలిచినంత వరకు యు నీడ్ నాట్ టు ఆఫర్ ఎనీ సాక్రిఫైస్. దేవునికి స్తోత్రం. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద సాక్రిఫైస్, సిన్ ఆఫరింగ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి పాప పరిహారార్థ బలి మీద మనం ఆధారపడి మన పాపాలన్నీ తీసేసిన యేసయ్యకు స్తోత్రం చెప్పుదాము గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బలమైన హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచండి. నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, దయగల దేవుడువు, నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలకు ముందు బలులు,
పాప పరిహారార్థ బలి, ఈ బలి రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గత పాపాల నుంచి, ప్రస్తుత పాపాల నుంచి, భవిష్యత్తు పాపాల నుంచి మాకు పరిపూర్ణమైన విడుదల మీ కృప మాకు దయచేసినందుకు వందనాలు. మీరు నెరపిన మధ్యవర్తిత్వాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బలమైన హస్తాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచండి. అపరాధ భావమును మాలోంచి తీసివేసి మమ్మల్ని అందరినీ ఆనందంతో నింపండి. ఇక మేము బలులు అర్పించాల్సిన అవసరం లేదు. నిన్ను హత్తుకొని వెంబడించడానికి, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీలో ఉన్నటువంటి యథార్థతను మేము కలిగి జీవించటానికి కావలసిన కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.